ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. రథసప్తమి సందర్భంగా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి రావడంతో అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక పూజలు, అర్చనలతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. క్యూ లైన్ లో నిలబడిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బిస్కెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు అందజేస్తున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో 6 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ ఇన్ని రోజులు కోర్టు పరిధిలో ఉంది. ప్రశాంత్ నగర్, ఇమాంబాద్, నర్సాపూర్, గడిచెర్లపల్లి, రంగతపల్లి, హనుమాన్ నగర్లను నిబంధనల ప్రకారం సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. చౌటపల్లిలో పెద్దమ్మగుడి నిర్మాణం, మల్లారం, సైదాపూర్లో విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. దేవాలయాల నిర్మాణాలకు గ్రామస్తులు సహకరించడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ గొంగడి సునీత. తుర్కపల్లి, రాజంపేట మండలాల్లో ఆమె పర్యటించారు. నాబార్డు నిధులతో రాంపూర్లో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో 2 గోదాములు నిర్మిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానన్నారు విప్ గొంగడి సునీత. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కాలిపోయింది. హైదరాబాద్ నుంచి బైన్సా వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. ప్రయాణికులను బస్టాండులో దింపిన కొద్దిసేపటికే డిపోలో ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా చెరువుగట్టులో శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు కలెక్టర్. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఉచిత దర్శనం, అన్ని జిల్లాల నుంచి బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. మేడారం నుంచి తిరిగి వస్తున్న భక్తులతో పాటు వీకెండ్ కావడంతో రష్ పెరిగింది. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. రద్దీ విపరీతంగా ఉండడంతో గుట్టపైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనోత్సవాలు కొనసాగుతున్నాయి. మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు. గోవర్ధన గిరిధారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు.